ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఓటింగ్ అందరూ ఆనందంతో సంతోషంతో రైతులంతా కూడా ఉరికెత్తి పరిగిస్తూ 2200 మూట ఎట్ట రేటు పెరిగిందో అంత పాజిటివ్గా రైతులు ఆనందంగా వచ్చి ఓట్లేస్తున్నారు. అదేవిధంగా బిజినెస్ పీపుల్స్ అందరూ కూడా రైతులు బాగుంటే బిజినెస్ బాగుంటుంది, అందరూ కూడా హ్యాపీగా వచ్చి టౌన్స్లో కూడా బాగా వేస్తూ ఉంటారు. ఈరోజు లాస్ట్ టైము 4లో ఉన్నింది ఫ్యాన్ కాస్ట్, అప్పుడు నాకు 40,000 వచ్చింది. ఈసారి 5కి వచ్చింది, ఈ 50,000కి వస్తుంది. ఫ్యాన్ చాలా చల్లంగా ఉంది. బూత్ లోపల పోయినా ఓటేద్దాం పైన చూస్తే ఫ్యాన్కి చల్లగా తిరుగుతూ ఉంది. ఈడాడ నవ్వుపడుతుంది ఆ సైకిల్ అంటే, ఏడ సైడ్ కాలువలో కూడా పక్కన నవ్వుపడుతుంది. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలంతా కూడా ఈసారి మసూదన్ రెడ్డిని లోకల్ మసూదన్ రెడ్డి నాన్ లోకల్ని తరిగేద్దాం, లోకల్ని గెలిపిద్దామనే నిదానంతో ఈరోజు శ్రీకాళహస్తి ప్రజలంతా ఏకమై ఈరోజు భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎవరు మొహంలో చూసిన చిరునవ్వు, అన్న గెలిచిపోయారన్నా అని నేను దండం పెట్టిపోతుంటే అదే చెప్తున్నారు. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలకి ఖచ్చితంగా మసూదన్ ఉంటే డెవలప్మెంట్ వస్తుంది, మసూదన్ ఉంటే లోకల్గా ఉంటాడు, మసూదన్ ఉంటే కష్టాలకు ఉంటాడు. ఈరోజు మీరందరూ కూడా చూస్తుంటారు రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే 4.5 సంవత్సరం దాకా ఎక్కడున్నామో కూడా తెలియదు. ఇప్పుడు సడన్గా వచ్చేసి ఈరోజు శ్రీకాళహస్తిలో అందరూ తిరుగుతూ ఉంటే జనాలు కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ 4.5 సంవత్సరంకి ఇచ్చాడు, అందుకే పసుపు కుంకుమ మహిళతో లాస్ట్ టైం పూసి పంపించేశారు. మరలా ఈ కుటుంబం మళ్ళీ 4.5 సంవత్సరంకి వచ్చి ఇప్పుడు ఓటేయండి అన్నారు. అంటే మన కాళహస్తి ప్రజలకు హైదరాబాద్ వాడు కావాలన్నా, కాళహస్తిలో ఉండే మనుషులు వద్దా? హైదరాబాద్ నుంచి రావాలంటే ఎంత ఇది, ఆ నుంచి కూర్చోవాలి, అతను ఉండలేడు పాపం, క్లబ్బులు తిరగాలి, అతని పరిస్థితి బాగా ఉండలేడు. అసలు ఈ నెల రోజులు అతనికి అసలు నెల రోజుల వరకు కనీసం 50 సంవత్సరాలతో సమానం, అంత కష్టపడిపోయినట్టు అసలు పోలేక నిలబడలేక ఇక్కడ ఉండలేక. కాబట్టి మనం వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు హైదరాబాద్, ఇతను హైదరాబాద్, పవన్ కళ్యాణ్ హైదరాబాద్, ఇంకొక ఆయన ఢిల్లీ. మనం లోకల్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని, లోకల్గా ఉండే మసూదన్ రెడ్డి గారికి ఆశీర్వదించి, గురుమూర్తి గారికి అదేవిధంగా నాకు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఫ్యాన్ చాలా పాజిటివ్గా తిరుగుతూ ఉండదు. ఆ ఫ్యాన్ పేదవాడు ఫ్యాన్ కాబట్టి సైకిల్ కూడా వాడటం తగ్గించేశారు జనాలు కూడా, అట్లా ఓటు వేయటం కూడా తగ్గించేసినారు. కంపల్సరిగా మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతాడు, రాష్ట్రంలో మళ్ళీ ముందుకు పోతుందని తెలియజేస్తున్నాను. జై జగన్ అన్న. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.